సో ఇప్పుడే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో జిల్లా అధికారులతో నేరాల గురించి శాంతి భద్రత గురించి చర్చించడం జరిగింది. నేరాలు ఓవరాల్గా క్రైమ్ 17% తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం 1 ఇయర్గా. అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు, శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారు ఇక్కడ వేరే వాళ్ళని అటాక్ చేయడం కోసం సుపారీ తీసుకొచ్చిన గ్యాంగ్, వాళ్ళని కూడా అటాక్ చేసి వాళ్ళు కూడా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకొకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ దగ్గర రిమాండ్ చేయడం జరిగింది. ఈ జిల్లా వచ్చేటప్పటికి ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజాయి కంట్రోల్ చేయడం అది మెయిన్ ప్రయారిటీ. దీనికి సంబంధించి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి 5 క్యాబినెట్ మంత్రులతో వారి ఇచ్చిన సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని, ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇచ్చి ఎస్పీలని, అడిషనల్ ఎస్పీలని, డిఎస్పీలని, ఇన్స్పెక్టర్లు అందరినీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. జిల్లాలన్నింటితో అనుసంధానం అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఎలా కంట్రోల్ చేయాలని ప్రయత్నం స్టార్ట్ చేశారు. ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. ఇవాళ మధ్యాహ్నం పరవాడ ఏరియాలో, అనకాపల్లి జిల్లాలో 39,000 కిలోల సీజ్డ్ గాంజాని డిస్ట్రాయ్ చేయబోతున్నాం. కార్యక్రమం నేను అక్కడికి వెళ్తాను, అది కూడా వాళ్ళు చేస్తారు, నేను పర్యవేక్షించడం జరుగుతుంది. సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా యువతని, ముఖ్యంగా విద్యార్థులని, కాలేజీ స్కూల్ విద్యార్థులందరినీ కూడా వారికి అవేర్నెస్ కల్పించి అటు దృష్టి మళ్ళకుండా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే, అంటే సాగుని టోటల్గా కంట్రోల్ చేయడం, రవాణాను కంట్రోల్ చేయడం, ఎక్కడైనా కన్సంప్షన్లో దాన్ని కూడా కేసులు పెట్టడం, ఆ ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. చెక్ పోస్ట్ కూడా పెంచాము. సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. రెండవది, సంకల్పంలోనే ఇంకో భాగం సైబర్ క్రైమ్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పుడు మొత్తం దేశం మొత్తంలో జరుగుతుంది, రాష్ట్రంలో కూడా సైబర్ క్రైమ్ పెరిగింది. నేను మన గణాంకాలు చూపించాను. మిగతా అన్ని క్రైమ్స్ దగ్గర సైబర్ క్రైమ్ పెరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం కాబట్టి పెద్దగా మేము ఆందోళన చెందవలసిన విషయం, కానీ దానికి పూర్తిగా మేము టెన్షన్లోకి వెళ్లకుండా దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ని వాడుకొని సైబర్ క్రైమ్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలని, దాన్ని కూడా మించి ప్రజల్లో మంచి అవగాహన చేస్తామని. అంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు, తెలియక చాలామంది డబ్బులు కట్టేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేని విషయము అన్న విషయం తెలియాలని, అదేవిధంగా వేరే విధంగా ఎవరైనా ఫోన్ చేసినా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇచ్చేదని చెప్పి ప్రజలందరిలో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవగాహన ద్వారా ప్రివెంట్ చేయడమే సైబర్ క్రైమ్కి ఏకైక సూత్రం. జరిగాక దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. తొందరగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళిపోతుంది అమౌంట్, అది పట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి అవేర్నెస్ అందరిలో అవగాహన కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఈ మధ్య డిస్టర్బింగ్గా ఉన్న విషయం జనరల్గా ఏంటంటే, ఒక
గత కొద్ది సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న క్రైమ్ విషయాన్ని తెలిసిన విషయం ఏంటంటే చిన్న పిల్లల మీద, అది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, ముఖ్యంగా ఆడపిల్లల మీద లైంగిక అత్యాచారం జరగటం, అదేవిధంగా మహిళలపై, ఇంకా చెప్పాలంటే వృద్ధులపై 70 సంవత్సరాల యువతపై 2-3 కేసులు జరిగినాయి. అట్లాంటివి చాలా, అంటే ఇది సమాజానికి సిగ్గుపడాల్సినటువంటి క్రైమ్ ఇది. ఇట్ ఈస్ ఏ క్రైమ్ అగైన్స్ ద సొసైటీ. దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకొని ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు వెంటనే స్పందించడం, చాలా ఎగ్జాంపులరీ పనిష్మెంట్ వచ్చే విధంగా చేయటం, తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రస్తుతం హైకోర్టు పరిశీలన ఉంది. త్వరలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది. అంటే ఫాస్ట్ ట్రయల్ జరిగిపోవాలని ఉద్దేశంతో. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం. ఎందుకంటే హైవే మనకి ఎక్కువ ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించడం జరిగింది. క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గింది. సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము, క్రైమ్ కంట్రోల్ చేస్తూ ఉన్నాం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాడుకోవడం, పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవడం. అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ, ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి పనిచేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది. సుమారు 460 కెమెరాస్ ఉన్న కెమెరాలు చెడిపోయి ఉంటే మళ్ళీ అట్లని బాగు చేయడం జరిగింది. అవి కాకుండా సుమారు 520 కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన ఉంది. ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా, అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు, లేదా ఆడపిల్లల మీద చేసే వేధింపులు కావచ్చు, ఏదైనా సరే ఒక క్రైమ్ అంటూ జరిగితే ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అనేది మా లక్ష్యం. ఎక్కడ ఏం క్రైమ్ జరిగినా అట్లీస్ట్ ఒక కెమెరాలో రికార్డ్ అయిపోవాలి. అంటే మొత్తం ఏరియాని మొత్తం సాచ్యురేట్ చేయడం ద్వారా ఎక్కడైనా క్రైమ్ జరిగితే కనిపించే విధంగా రికార్డ్ అయ్యే విధంగా చేయాలి. దానికి మేము సుమారుగా ఐడెంటిఫై చేసినటువంటి స్పాట్స్ చూస్తే అది 2 లక్షల చిల్లర ఉన్నాయి. 2 లక్షల చిల్లర కెమెరాలు ఇమీడియట్గా గవర్నమెంట్తో పెట్టించాలని చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజల సహకారంతో వాళ్ళని ఉత్తేజపరిచి, వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళని మోటివేట్ చేసి, అదేవిధంగా దాతల సహాయంతో పెట్టాలని చెప్పి ఆలోచించాం. ఇది ఇంకొక 2 నెలలు మార్చి 31 కల్లా 1,00,000 కెమెరాలు పెట్టాలనేది మా ఆలోచన. అది ఖచ్చితంగా మేము సాధిస్తాం. ఎందుకంటే మొన్న మీరు చూసారు, విజయవాడలో 1150 కెమెరాలు ఒకే రోజు లాంచ్ చేశాం. కాబట్టి ప్రతి చోట కూడా ఆ విధంగా 500 కెమెరాలు, 1000 కెమెరాల ప్రకారం లాంచ్ చేసినట్లయితే మార్చి 31 కల్లా అన్ని జిల్లాలు కలిపి 1,00,000 అయిపోతే, అదే స్ఫూర్తితో మళ్ళీ ఒకసారి మేము ఆలోచించి మేము అనుకున్న పూర్తి లక్ష్యాన్ని 2-3 లక్షల కెమెరాలు త్వరలో పెట్టాలని అనుకున్నాం. సో ఈ విధంగా టెక్నాలజీని వాడుకోవాలని, పోలీసింగ్ని మెరుగుపరచాలని, అంటే ప్రజలకు పారదర్శకమైనటువంటి సేవలు అందించాలా, తప్పు ఎవరు చేసినా ఒకే విధంగా స్పందించాలి అనేటువంటి ఆలోచనలతో మేము ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని, మీరు కూడా మా ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దగ్గర సెలవు తీసుకుంటాను. మీరు ఏదైనా విషయం ఉన్నట్లయితే అడగచ్చు, అదర్వైజ్ విల్ క్లోజ్ ద మ్యాటర్. జై హింద్. అంటే యాక్చువల్లీ అండి, నేను మళ్ళీ చెప్తాను, అంటే ఓవరాల్గా క్రైము ఎక్సెప్ట్ సైబర్ క్రైము అన్నీ కూడా తగ్గినాయి. నా దగ్గర ఎగ్జాక్ట్గా ఫిగర్ లేదు. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి దాన్ని కూడా తగ్గినాయి. మీరు అన్నట్టు తగ్గినాయి సరిపోద్దా? ఇంకా తగ్గించాలి కదా, లేదా హత్యలు జరగకూడదు కదా, ముఖ్యమంత్రి గారు 0 క్రైమ్ చేయమంటున్నారు కదా, తగ్గితే సరిపోదు కదా మీరు అనొచ్చు. ఆ దిశగా ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం. నేను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేదంటే 0 క్రైమ్, అంటే క్రైమే ఉండకూడదని, అది లక్ష్యం. వీళ్ళంతా తగ్గించడం ప్రయత్నిస్తాం. ప్రతి జిల్లా కూడా వస్తుందండి. ప్రస్తుతానికి మనకి వైజాగ్, విజయవాడలో మాత్రమే ఉన్నాయి. మిగతా 24 జిల్లాలో కూడా వస్తాయి. అది ప్రస్తుతం చాలా యాక్టివ్ కన్సిడరేషన్ ఉంది గవర్నమెంట్ దగ్గర. అది ప్రతి స్టేషన్ కూడా ఓ డిఎస్పీ స్థాయి అధికారిని, ఎస్హెచ్ఓని పెట్టి టెక్నికల్ టీం కూడా పెట్టుకోమని చెప్పి దానికి సంబంధించిన శాంక్షన్స్ కూడా అయ్యాము. ఎందుకంటే
పూర్తిగా మన ఎస్ఐలు మన కానిస్టేబుల్సే పూర్తిగా చేయలేకపోవచ్చు. వాళ్ళు ఎంత రొటేషన్ చేసి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా ట్రైనింగ్ ఇస్తామని చేస్తాం, బట్ కొత్త ఎక్స్పర్ట్స్ మొదలు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియచేది కాదు. ఎందుకంటే మాస్క్ ఐడెంటిటీ కనిపించేది కాదు, పేరు కనిపించేది కాదు, ఈమెయిల్ కనపడదు. సో అటువంటిప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని వాడుకోవడం ద్వారానే మేము అట్లని బ్రేక్ చేయగలిగాం. కాబట్టి అది చేయాలని ప్రయత్నిస్తాం. ఇప్పుడేమైనా మనకి ఏముంది వాళ్ళకి ఒక ముందు నుంచి కూడా ఒక షెల్టర్గా వస్తుంది కదా సార్, ఏమైనా ఇటువైపు ఏమైనా ఆలోచన ఉందా సార్? షిఫ్ట్ అయ్యే నేను పూర్తి వివరాలు వెల్లడించడానికి పూర్తిగా సుముఖంగా లేను, కానీ ఒకటి విషయం మాత్రం చెప్తాను. 3 సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఒకసారి కొద్దిమంది ఇటు రావడం జరిగింది. మనం ఆపరేషన్స్ పెంచడం వలన అందులో సుమారు 30 మందిలో 13 మంది పార్టీ విధులు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడతాం. ఆపరేషన్స్ పెంచాము, ఖచ్చితంగా కంట్రోల్లో తీసుకొస్తాం. అది పక్క రాష్ట్రాల్లో ఆపరేషన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ షెల్టర్గా వాడుకునేంత అసమర్థంగా మా పోలీసు ఉండదు అన్న విషయం ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. సో అవర్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, అవర్ టీమ్స్ ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా దాన్ని బయట రాష్ట్రాల్లో చేయటం వల్ల ఇటు వచ్చేటువంటి ఇన్ఫ్లక్స్ని కంట్రోల్ చేస్తాం. సార్, జిల్లా పరంగా చూసుకుంటే క్రైమ్ డిటెక్షన్ ఇటీవల కాలంలో పెరిగిందంటారు, అదే క్రైమ్ శాతం తగ్గిందంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే చోరీల్లో ఎక్కువగా ఇటీవల కాలంలో మహిళలపై దాడులు చేసినారే, వీరుంటే హత్యలు చేసినారే. ఇక్కడైతే మా జిల్లాలో ఇన్సిడెంట్ 4 హత్యలు అలాగే జరిగాయి సార్. వద్రపుత్తూరు, తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ టౌన్లో న్యూ కాలనీలో, మరి 2 చోట్ల కూడా మహిళల్ని తలల బద్దలు కొట్టి కూడా ఇచ్చాపురంలో దగ్గర కట్టి, ఈ 3 సంఘటనల్లో కూడా తలల బద్దలు కొట్టి మరీ చోరీలు చేస్తున్నారు. అయినా ఇంకా చోరీలు అనేవి ఆగట్లేదు. అలాగే గంజాయి షాప్ కూడా మ్యాక్సిమం నిలువరించామని అంటున్నారు, కానీ ఇంకా అయితే అక్రమ రవాణా అనేది ఆగట్లేదు. నేను మీరు అడిగారు కాబట్టి కాగితం చూసి మరి చెప్తాను. ఓవరాల్గా 2023లో 11,017 కేసులు నమోదైతే 2024లో 9,435 కేసులు, అంటే 17% తగ్గింది క్రైమ్ రేటు. అందులో మర్డర్స్ 36% తగ్గింది, వైట్ కాలర్ అఫెన్సెస్ 23% తగ్గింది, కిడ్నాప్ కేసెస్ 17%, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మహిళల పట్ల నేరాలు 10% తగ్గింది. SC/ST కేసెస్ విషయంలో ఆ దిశగా ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం. నేను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేదంటే జీరో క్రైమ్, అంటే క్రైమే ఉండకూడదని. అది లక్ష్యం. వీళ్ళంతా తగ్గించడానికి ప్రయత్నిస్తాం. ప్రతి జిల్లా కూడా వస్తుందండి. ప్రస్తుతానికి మనకి వైజాగ్, విజయవాడలో మాత్రమే ఉన్నాయి. మిగతా 24 జిల్లాలో కూడా వస్తాయి. అది ప్రస్తుతం చాలా యాక్టివ్ కన్సిడరేషన్ ఉంది గవర్నమెంట్ దగ్గర. అది ప్రతి స్టేషన్ కూడా ఓ DSP స్థాయి అధికారిని SHO పెట్టి టెక్నికల్ టీం కూడా పెట్టుకోమని చెప్పి దానికి సంబంధించిన శాంక్షన్స్ కూడా అయ్యాము. ఎందుకంటే పూర్తిగా మన ఎస్ఐలు మన కానిస్టేబుల్సే పూర్తిగా చేయలేకపోవచ్చు. వాళ్ళు ఎంత రొటేషన్ చేసి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా ట్రైనింగ్ ఇస్తామని చేస్తాం, బట్ కొత్త ఎక్స్పర్ట్స్ మొదలు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియచేది కాదు. ఎందుకంటే మాస్క్ ఐడెంటిటీ కనిపించేది కాదు, పేరు కనిపించేది కాదు, ఈమెయిల్ కనపడదు. సో అటువంటిప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని వాడుకోవడం ద్వారానే మేము అట్లని బ్రేక్ చేయగలిగాం. కాబట్టి అది చేయాలని ప్రయత్నిస్తాం. మావోయిస్ట్ ఏరియాగా అవుతుంది ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు చూస్తున్నాం గత 2-3 నెలలుగా. ఇప్పుడేమైనా మనకి ఏముంది వాళ్ళకి ఒక ముందు నుంచి కూడా ఒక షెల్టర్గా వస్తుంది కదా సార్, ఏమైనా ఇటువైపు ఏమైనా ఆలోచన ఉందా సార్? షిఫ్ట్ అయ్యే నేను పూర్తి వివరాలు వెల్లడించడానికి పూర్తిగా సుముఖంగా లేను, కానీ ఒకటి విషయం మాత్రం చెప్తాను. 3 సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఒకసారి కొద్దిమంది ఇటు రావడం జరిగింది. మనం ఆపరేషన్స్ పెంచడం వలన అందులో సుమారు 30 మందిలో 13 మంది పార్టీ విధులు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడతాం. ఆపరేషన్స్ పెంచాము, ఖచ్చితంగా కంట్రోల్లో తీసుకొస్తాం. అది పక్క రాష్ట్రాల్లో ఆపరేషన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ షెల్టర్గా వాడుకునేంత అసమర్థంగా మా పోలీసు ఉండదు అన్న విషయం ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. సో అవర్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, అవర్ టీమ్స్ ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా దాన్ని బయట రాష్ట్రాల్లో చేయటం వల్ల ఇటు వచ్చేటువంటి
ఇన్ఫ్లక్స్ని కంట్రోల్ చేస్తాం. సార్ జిల్లా పరంగా చూసుకుంటే క్రైమ్ డిటెక్షన్ ఇటీవల కాలంలో పెరిగిందన్నారు, అదే క్రైమ్ శాతం తగ్గిందంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే చోరీల్లో ఎక్కువగా ఇటీవల కాలంలో మహిళలపై దాడులు చేసి మరి వీలుంటే హత్యలు చేసి మరి ఇక్కడైతే మా జిల్లాలో ఇప్పుడు 4 హత్యలు అలాగే జరిగాయి సార్. వద్రపుత్తూరు, తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ టౌన్లో న్యూ కాలనీలో మరి 2 చోట్ల కూడా మహిళల్ని తలల బద్దలు కొట్టి కూడా ఇచ్చాపురంలో దగ్గర కట్టి ఈ 3 సంఘటనల్లో కూడా తలల బద్దలు కొట్టి మరీ చోరీలు చేస్తున్నారు. అయినా ఇంకా చోరీలు అనేవి ఆగట్లేదు సార్. అలాగే గంజాయి షాప్ కూడా మ్యాక్సిమం నిలువరించామని అంటున్నారు కానీ ఇంకా అయితే అక్రమ రవాణా అనేది ఆగట్లేదు సార్. నేను మీరు అడిగారు కాబట్టి కాగితం చూసి మరి చెప్తాను. ఓవరాల్గా 2024లో 23లో 11,017 కేసులు నమోదైతే 2024లో 9,435 కేసులు, అంటే 17% తగ్గింది క్రైమ్ రేటు. అందులో మర్డర్స్ 36% తగ్గింది, వైట్ కాలర్ అఫెన్సెస్ 23% తగ్గింది, కిడ్నాప్ కేసెస్ 17%, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మహిళల పట్ల నేరాలు 10% తగ్గింది, SC/ST కేసెస్ విషయంలో 3% తగ్గింది. ఈ ఓవరాల్ ఉన్న ఫిగర్, దీన్ని మార్చేది కాదు, నేను చెప్పే విధంగా చెప్తాను కాదు. ఆయన అడుగుతున్న కేసెస్ అన్ని కూడా డిటెక్ట్ అయిపోయినాయి సార్. ప్రాపర్టీ మర్డర్ ఫర్ గెయిన్ కూడా డిటెక్ట్ అయింది సార్. కవిటిలో చెప్తున్న అఫెన్స్ కూడా ఇమీడియట్గా డిటెక్ట్ చేసి మొత్తం టోటల్ 5 చైన్ స్నాచింగ్స్ చేశారు. సో మీరు చెప్తున్న అఫెన్స్ అన్ని డిటెక్ట్ అయ్యి చెప్తున్నారు, నాకు ఇంకా ఒక్కోటి తెలీదు. అదేవిధంగా మీరు చూసారా మధ్య టెంపుల్ థెఫ్ట్ కేసులు అనేక సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి కేసులన్నీ కూడా డిటెక్ట్ అయ్యాయి. 2-2.5 సంవత్సరాలుగా అదే కట్టే ఉండిపోయింది వాటి డిటెక్ట్. సో మనం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మా పోలీసుని ఒక విధంగా సమాయత్తం చేసాం. అంటే కొంచెం నేనేదో విపరీతమైన మార్పు తీసుకొచ్చాను 7 నెలల్లో అని చెప్పను, కానీ కొంచెం స్తబ్దంగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని మోటివేట్ చేసి వెంబడబడి యాక్టివ్గా తయారు చేయగలుగుతాం. అంటే ఏ విధంగా అంటే, ఒక అఫెన్స్ జరిగితే పొద్దున లేదా రాత్రి కూడా అఫెన్స్ జరిగితే ఫింగర్ ప్రింట్ టీమ్ వెళ్ళిపోయి 2-3 గంటల్లో ఎవరిది ఫింగర్ ప్రింట్స్ అని చెప్పడం, ఆ తర్వాత ఒక 24 గంటల్లో మనిషిని పట్టుకోవడం, ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. సో ఆ విధమైనటువంటి స్పీడ్ మేము సాధించగలిగాం ఒక ప్రాపర్టీ అఫెన్స్ విషయంలో జరిగింది. అదేవిధంగా ఒక ఇలా మీరు అన్నట్టు హత్యలు కానీ ఏదైనా బాడీ అఫెన్స్ కానీ ఇంకోటి జరిగినప్పుడు CCTV కెమెరాల సహాయంతో, తర్వాత అదేవిధంగా అదర్ టెక్నాలజీ అన్ని చెప్పండి విధాలు టెక్నాలజీ సహాయంతో ఇమ్మీడియట్గా ముద్దాయిలు పట్టుకోవడం అవకాశం లేదు. సో ఏది అయినప్పటికీ మా వాళ్ళు నేను చెప్పేది అంటే, పోలీస్ ఫోర్స్ సమాయత్తం చేయగలిగాం కింది స్థాయిలో అందరూ కూడా బిల్డింగ్గా పనిచేసే విధంగా చేశాం. ఆ విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించారు. వారికి ఒకసారి అందరినీ అభినందించడానికి, అదేవిధంగా వాళ్ళందరికీ ఒకసారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పి వెళ్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఈ బ్యాక్ అండ్ డెన్ను శాండ్ అక్రమ రవాణా ఎక్కువ జరుగుతుంది. పైడి భీమవరంలో అక్కడ చెక్ పోస్ట్ అని పెట్టారు కానీ అంత రిజల్ట్ లేదు సార్. అక్కడ ఏం నమోదవుతుందో తెలియట్లేదు. బ్యాక్ అండ్ డెన్ కూడా ఈ మధ్య ఎస్పీ గారు టాస్క్ ఫోర్స్ పెట్టి అసలు అడవి కొద్దిగా పట్టుకుంటున్నారు, కానీ యాక్చువల్గా జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి సార్, జిల్లా కేంద్రంలో కూడా ఉన్నాయి సార్. మేము ఖచ్చితంగా దృష్టిస్తాం. సార్ ఇంకొకటి, రాష్ట్ర విభజన శాఖ పోలీసు శాఖలో పదోన్నతులకు ఆటంకం కల్పిస్తుంది. రీసెంట్గా ఎస్పీ సిఐని డిఎస్పీ ప్రమోషన్ ఈ హయాంలో వారికి చిరకాల కళ నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఈ విభజన వల్ల జరిగిన వాటిలో కొన్ని ఎక్స్ట్రా శాంక్షన్స్ రావడం వల్ల వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ముందుగా ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు. కానీ ఒకటి నిజం, అనేక స్థాయిల్లో మన వాళ్ళు కూడా వెంటనే ప్రమోషన్ వచ్చినాయి. కాకపోతే అక్కడ కొన్ని ఎక్స్ట్రా పోస్టులు శాంక్షన్ చేసుకున్నారు. దానివల్ల మనం కొంచెం వెనకపడడం జరిగింది. అన్నీ కూడాను ఇప్పుడు ఇంకొక 2-3 రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఒకటి జరుగుతుంది, వాళ్ళకు కూడా ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పోస్టింగ్స్ అది వీళ్ళైతే 2-3 రోజులు చేసేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.